సార్ నమస్తే అండి. మరి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ను కేటాయిస్తూ కూడా నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సాక్షిగా ఒక ప్రకటన చేయడాన్ని ఒక అమరావతి రైతుగా మీరు ఏ విధంగా చూస్తున్నారు? దాన్ని మేము చాలా ఆనందంగా ఉన్నామండి. ఎందుకంటే ఇక్కడ అమరావతిలో గత 5 సంవత్సరాల్లో ఏమీ కేటాయించలేదు. మాకు ఎప్పుడు ప్రతి ఇయర్ బడ్జెట్లో మేము అమరావతికి కానీ రాష్ట్రానికి కానీ ఏమైనా కేటాయిస్తారేమో అనేసి మేము చాలా ఆతృతగా చూసామండి గత 5 సంవత్సరాల్లో. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంతో కొంత బలవంతంగా కానీ ఎట్లాగొట్లా ఒప్పించి కేంద్రాన్ని ఒప్పించి చేయించారు. కానీ గత 5 సంవత్సరాల నుంచి మేము ఎన్ని ఇబ్బందులు పడ్డామంటే మాకు ఏదో ఒకటి కేంద్రం నుంచి అన్న సాయం వచ్చిద్దని మేము చాలా ఆతృతగా చూసామండి. కానీ ఈ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది అసలు కనీసం అమరావతికి కానీ రాష్ట్రానికి కానీ ఈ పెట్టుబడులు రావాలని ఏమీ కేంద్రానికి వాళ్ళు అడిగిన దాఖలు లేవు. సో వాళ్ళు ఏమంటున్నారంటే గతంలో మాకు ప్రభుత్వం ఏమీ అమరావతికి కానీ పోలవరానికి కానీ ఫ్యాక్టరీస్కి కానీ వేటికి కేటాయించాలి అని అనేసి డబ్బులు ఆ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాకేమీ ఇది ఇవ్వలేదు, సో అందుకే మేము ఇవ్వలేదు అని గతంలో చెప్పారు. మనందరం తెలుసు ఇవన్నీ దాస్తే దాగేవి కాదు. ఇప్పుడు మేమందరం అమరావతి రైతుల తరపు నుంచి చాలా ఆనందంగా ఉన్నామండి. ముందరగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. నిర్మలా సీతారామన్ గారికి కానీ ప్రధానమంత్రి గారికి కానీ అట్లానే చంద్రబాబు నాయుడు గారికి మన ఇక్కడ ఎంత ఇబ్బందుల్లో ఎంత కూరుకుపోయి ఉందో రాష్ట్రము అవన్నీ అక్కడ వివరించి వాళ్ళకి చెప్పి ఇట్లా రాష్ట్రం ఇట్లా ఉంది అని అనేసి అవన్నీ రాబట్టినందుకు వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. అంటే అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 2 సార్లు ఢిల్లీ వెళ్ళి 4 రకాల 5 రకాలుగా శ్వేతపత్రాలు రిలీజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి కృషి చేస్తే మనకి ఈరోజు ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఈ విధమైన సహకారం అందిందంటారు? మనకి చాలా అండి. చాలా చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేశారు అని అంటే గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఎంత అప్పులు ఉన్నాయి ఏంటి అవన్నీ ఎన్ని ఆస్తులు గవర్నమెంట్ ఆస్తులు కూడా మనం చూసాం. గవర్నమెంట్ ఆస్తులు కూడా తాకట్టు పెట్టారు. ఆ ఆస్తుల్ని పెట్టి అప్పులు అనేది కేంద్రం నుంచి తీసుకొని వచ్చారు. ఇవన్నీ వివరించి అవన్నీ చేసి చాలా కృషి చేశారు. ఒక పనిమంతుడు అసమర్థుడికి ఎంత తేడా ఉందో ఇప్పుడు తెలుస్తుందండి. గత 5 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్ట్ కానీ ఇది కానీ తేలేదు. కేవలం ఈ 40 రోజుల్లోనే బాబు గారు ఎంత కష్టపడితే కానీ ఎంత పని మీద శ్రద్ధ పూనుకుంటే కానీ మనకి నిధులు అనేది సమకూరుతాయో కేంద్రం కూడా అంత ఆలోచించింది. ఓహో నిజమే కాబోలు కాదు నిజమే, వాళ్ళు ఎంత గవర్నమెంట్ ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి మనకి ఇట్లా తెచ్చి ఇట్లా చూపించారో ఆ రాష్ట్రంలో స్థితిగతులు అనేది వాళ్ళు తెలుసుకొని మన అమరావతికి కానీ రాష్ట్రానికి కానీ నిధులు అనేది చాలా కేటాయించారండి. అంటే రాజధాని విషయంలోనే కాకుండా అంటే అమరావతి విషయంలోనే కాకుండా రాష్ట్రంలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా కేంద్రం సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా ఆవిడ ప్రకటించడం గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా ఎలాంటి ప్రకటనలు వచ్చినాయి అంటారు? అసలు ఈ ప్రకటనలకు ఆ ప్రకటనకి ఎలాంటి తేడా ఉందంటారు? ఈ ప్రకటన మాకు సంతోషకరంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కేవలం అమరావతి రైతుల వరకే కాదండి, రాష్ట్రంలో మనకి ఏ సాయం కావాలన్నా నిర్మలా సీతారామన్ గారు ఒక అసెంబ్లీ అనేది ఒక దేవాలయం అండి. ఆ దేవాలయంలోనే మాటిచ్చారు. ఏంటి ఇక్కడ మేము మీకు ఆర్థికంగా ఏ రకంగా ఉపయోగపడతామో భవిష్యత్తులో ఆ రకంగా మేము చేస్తాము. మీకు ఏ అవసరాలకి ఇప్పుడు రాయలసీమ చూడండి, వెనకబడిన జిల్లాలకి ఏదైతే ఉందో దానికి మేము ఆర్థిక సాయం చేస్తాము అని అనేసి అన్నారు. రాయలసీమ కానీ ప్రకాశంలో కానీ ఇలా చేస్తా అని చెప్పారు. అది అట్లా రాష్ట్రం అనేది ఈ పాలకులు ఇప్పుడున్న టీడీపీలో ఉన్న వాళ్ళు అక్కడ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ జరిగే నిజ నిర్ధారణలు అన్నీ అక్కడ వివరించారు. ఓ నిజమే అని అనేసి వాళ్ళు తెలుసుకున్నారు. కానీ గత 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారండి, కేవలం వాళ్ళ హుందాతనం కోసం వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళు ఆడిన ఇదిలో రాష్ట్రాన్ని వాడుకున్నారు, రాష్ట్ర సంపదని వాడుకున్నారు. ఇలా వాళ్ళు ప్రతి ఒక్క జిల్లాకి ఒక కార్యాలయం కట్టారండి. అది ఎవరి కార్యాలయం, ఎవరి ఆస్తుల్లో కట్టుకున్నారు? వాళ్ళు గవర్నమెంట్ ఆస్తుల్లో వాళ్ళ సొంత కార్యాలయాలు పట్టుకున్నారు. అసలు వాళ్ళకి ఏ అధికారం ఉన్నదండి ప్రతి ఒక్క జిల్లాలో కార్యాలయం కట్టుకోవడానికి? లేదు కదా. సో ఇలా ఇవన్నీ నిజ నిర్ధారణలన్నీ ఈ ప్రభుత్వం అనేది వాళ్ళకి చూపించి ఇచ్చేశారు. సో అట్లా ఈ ప్రభుత్వం అనేది మనకి కేంద్రం అనేది ఇప్పుడున్న టీడీపీకి సహకరిస్తుంది. కూటమి ప్రభుత్వంలో ఇక్కడ కేవలం అమరావతి రైతులే కాదండి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు బడ్జెట్ వల్ల. అంటే 45 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తూ ఉన్నారు. ఒకవైపు అరాచక పాలన చేశారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ రేపు ఢిల్లీలో కూడా ధర్నా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటండి ఎలా చూస్తారు? ఏమండి నిన్న ఒక మాట అన్నారు, సేవ్ డెమోక్రసీ అని అనేసి.
ఏ రకంగా అంటారండి, గత 5 సంవత్సరాల నుంచి 1631 రోజులు అమరావతి రైతులని ఏ రకంగా హింసించాడు, ఎంతమందిని కొట్టాడు. కేవలం ఒక అమరావతి రైతులనే కాదండి, ఆఖరికి టీచర్స్, ఉపాధ్యాయులకి వాళ్ళకి జీతాలు కానీ మనం చూసాం. ధర్నా చౌక్ విజయవాడలో కూడా ఎంతమంది వచ్చారు, మొత్తం వాళ్ళని పట్టించుకోలేదు. తర్వాత ఇక్కడ పక్కన కంతేరులో వెంకయ్యమ్మ గారిని ఏ రకంగా హింసించారు. మళ్ళా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉండే. డాక్టర్ సుధాకర్ గారిని ఏ రకంగా చంపారు, చంద్రయ్య గారిని స్వయాన వాళ్ళ కార్యకర్తలే చంపారు. ఆ రోజు ఏమైందండి డెమోక్రసీ? ఆ రోజు ఏం మాట్లాడలేదు. ఇవాళ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారే అంటుంది, బాబాయ్ గారిని చంపినప్పుడు మీరేమైపోయారు, అప్పుడు ఎందుకు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయలేదు అని అంటున్నారు. వీటన్నిటికీ ఏదండి సేవ్ డెమోక్రసీ? ఏది? వాళ్ళ సొంత కార్యకర్తలు ఆ రోజు గత 5 సంవత్సరాలు ఏ రకంగా అనంతబాబు గారు, సుబ్రహ్మణ్యం గారిని ఎలా చంపారు. ఇవాళ వాళ్ళ గ్రూప్లోనే తిరుగుతూ సేవ్ డెమోక్రసీ అని అంటున్నారు. ఏ రకంగా అంటారు సేవ్ డెమోక్రసీ అని? ఒక ఇదిగా ఉందండి అది అసలు. ఆ మాట అంటాం, ఒక మాట దెయ్యాలు సంథింగ్ ఏదో అంటారు కదా, అట్లా ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ మాటలు, వాళ్ళు చెప్పే మాటలండి.